రెండు విషయాలు. ఒకటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, అంటే మీ తరఫు నుంచి మ్యాన్ పవర్. సార్ మీ తరఫు నుంచి మీరు ఎటువంటి చేస్తున్నారు? ఇప్పుడు టాటా మెమోరియల్ హాస్పిటల్ ఉందనుకోండి. టాటా మెమోరియల్ హాస్పిటల్ ఒకప్పుడు ఓన్లీ ముంబై పరేల్లోనే ఉండేది. ఈరోజు హౌమనీ 9 more hospitals. 9 హాస్పిటల్ ఉన్నాయి. వైజాగ్లో ఉంది. వైజాగ్లో హోమీ బాబా అనే పేరు ఉన్న అన్ని కూడా డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ కింద టాటా మెమోరియల్ హాస్పిటల్ లీడర్షిప్లో, వాళ్ళ మెంటర్షిప్లో 9 హాస్పిటల్ పెట్టారు. సో ఈ 9 హాస్పిటల్ కూడా ఈ 10 సంవత్సరాల్లోనే వచ్చినాయి. సో ఎఫర్ట్ ఉంది, కానీ సరిపోతలేదు. ఎందుకంటే పాపులేషన్ పెరుగుతుంది. పాపులేషన్ పెరగడం కాదు, మామూలుగా లైఫ్ స్పాన్ పెరిగింది. అంతకుముందు 80 ఏళ్ళోళ్ళు చాలా 1% 2% ఉండేవారు. ఇప్పుడు 10% ఉన్నారు. సో లాంగివిటీ అంటే బాగా మన సొసైటీలో పెద్దవాళ్ళు, వయసు ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళ క్యాన్సర్ వచ్చే అవకాశం పెరుగుతూ ఉంటుంది. వయసుతో పెరుగుతూ ఉంటుంది. కాబట్టి డిమాండ్ ఎక్కువైపోయింది, సప్లై ఎంత పెంచినా సరిపోవట్లేదు. సో అంతే తప్ప చాలా చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది. ఆంధ్రాలో కూడా మనం ఇప్పుడు అమరావతిలో జూన్ 22, 2028లో 500 బెడ్ల బసవతారకం స్టార్ట్ చేసి అక్కడ చంద్రబాబు గారు డిక్లేర్ చేశారు. మా చైర్మన్ బాలకృష్ణ గారు అదే పని మీద ఉన్నారు. కంటిన్యూస్గా మీటింగ్లు చేస్తున్నారు. డొనేషన్లు కోసం చూస్తున్నాం. ఎందుకంటే మేము మామూలుగా నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ కాబట్టి మాకు కార్పస్ ఉండదు. వచ్చిన డబ్బుల్ని ఖర్చు పెట్టేస్తాం చాలా వరకు. కొంచెం మాత్రమే ఏమైనా క్రైసిస్ వస్తే ప్రతి 10 సంవత్సరాలు చాలా ఖర్చు కూడుకున్న పని అండి. ప్రతి 10 సంవత్సరాలు మెషిన్లు మారవాలి. ఒక్కొక్కటి 20 కోట్లు. 2-3 మెషిన్లు మారిస్తే ఒకేసారి మనకున్న సేవింగ్స్ అన్నీ అయిపోతాయి. అట్లా అని చెప్పి పేషెంట్లని బర్డెన్ చేయడం కూడా కరెక్ట్ కాదు. పేషెంట్లను రిజెక్ట్ చేయడం మొత్తానికి కరెక్ట్ కాదు. సో ఈ హాస్పిటల్ రన్ చేయడం అంత సింపుల్ కాదు. ఎందుకంటే ఒక్కొక్క పేషెంట్కి రేడియేషను, కీమోథెరపీ, ఆపరేషను అన్నీ అవసరం. ఇప్పుడు అపెండిసైటిస్ వచ్చింది అనుకోండి, ఆపరేషన్ చేస్తే అయిపోతుంది, 10 రోజుల్లో అయిపోతుంది ఒకేసారి. మరి చూడాల్సిన అవసరం లేదు. వీళ్ళు వచ్చినప్పుడల్లా టెస్టులు చేయాలి. సో ఇది బాగా ఖర్చులతో కూడుకున్న. ఇప్పుడు ఒక బైపాస్ అయిందనుకోండి, కార్డియాక్ బైపాస్, ఒకేసారి కొన్ని మందులు వాడుకోవాలి అంతే. ఇది అట్లా కాదు. ఇది కష్టమైన వ్యాధి కాబట్టి నష్టం ఉంటుంది డబ్బుల విషయంలో. బట్ అట్లా అని చెప్పి మనం నెగ్లెక్ట్ చేయడానికి వీలు లేదు. అక్కడ కూడా పెడతాం, పోరాడతాం. సార్ అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఏమున్నాయి సార్? అడ్వాన్స్